మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో పనిచేసే శ్రీనివాస్ అమ్మవారికి చాలా భక్తుడు. ఒకనాడు చాలా అలసిపోయి కొంచేపు నిద్రపోతామని అమ్మవారితో ఇలా అన్నాడట. అమ్మ, చాలా అలసిపోయాను, కాసేపు నిద్రిస్తాను, కొంచేపటి తర్వాత నన్ను లేపమ్మా అని చెప్పాడట. అలా అని నిద్రపోయిన శ్రీనివాస్కు ధడేల్మని తలుపు తడుతున్న చప్పుడు విని ఉలిక్కిపడి లేచి చూడగా రాజభటులు తలుపు తడుతున్నారు. అయ్యో, నేను ఎంత పని చేశాను, ప్రసాదం చేయకుండా నిద్రపోయాను, ఇప్పుడెలా అని తలుపు కొంచెం తీసి చూశాడు. అప్పుడు సేవకులు, ఏమయ్యా, ప్రసాదాలు తయారయ్యాయా అని తలుపు నెట్టుకొని వెళ్ళి చూడగా పెద్ద పెద్ద పాత్రల్లో పులిహారలు, దద్దోజనం, పాయసం, పొంగల్, వడలు, ఇంకా ఎన్నెన్నో పదార్థాలు అక్కడ తయారై ఉన్నాయట. ఇదంతా చూసిన శ్రీనివాస్కు ఏమీ అర్థం కాక గమ్మున నిలబడ్డాడట. సేవకులు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి చిన్న చిన్న పాత్రల్లో ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళారు. అప్పుడు అమ్మవారికి హారతిస్తుండగా అమ్మవారి ముక్కెర కనబడలేదు. ముక్కెర ఏమైందని పూజారులు శ్రీనివాసును అడిగారు. భయంతో వణికిపోతున్న శ్రీనివాస్కు ఏమీ అర్థం కాలేదు. ఏం చెప్పాలో తెలియని స్థితిలో అశరీరవాణిగా ఇలా అంటుంది. ఏం భయపడకండి, ఆందోళన చెందకండి. నా భక్తుడైన శ్రీనివాస్, అమ్మ, నేను బాగా అలసిపోయాను, నన్ను కాసేపటి తర్వాత నిద్రలేపమ్మా అని పడుకున్నాడు. నేను అలా సరేననేసి నిద్ర లేపుతామని చూడగా బిడ్డ చాలా అలసిపోయి నిద్రపోతున్నాడు. అలసిపోయిన బిడ్డను చూసి ఎలా నిద్ర లేపను? అందుకని నేనే వంటగదిలోకి వెళ్ళి వంటలన్నీ చేసి తయారు చేశాను. అప్పుడు నా ముక్కర అక్కడ పడిపోయింది. వెళ్ళి చూడండి, నా ముక్కర అక్కడే ఉంటుందని చెప్పిందట. ఇదంతా విన్న శ్రీనివాస్ అమ్మవారి కాళ్ళ మీద పడి కన్నీటితో అమ్మవారి కాళ్ళను కడిగాడంట. మీరు అమ్మవారి భక్తులైతే కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.